ఒక్క చిన్న వివరణ చేసి అంటే వివరణ ఇవ్వాలని కదా నాకు తపన. తమ్ముడు ఆ నవల రాస్తున్నప్పుడు భయ్యన్న పాత్ర సత్యం, అది చెంచు ఉన్నదా లేదని జానపద గాథల్లో ఉంది కొంత. చిట్టిబాబు రాసిన నవల్ల కానీ ఉన్నవలక్ష్మీనారాయణ నాటకంలో చెంచనాయకుడు అని ఉంటుంది, బుర్రకథల్లో ఉన్నది, తంగిరాల సుబ్బారావు గారు చాలా అవన్నీ వివరాలు కొను. కానీ 1120 ఆ ప్రాంతం అనుకుంటాను, ఆ రామానుజాచార్యుడు ఎప్పుడైతే వైష్ణవ కూటాలు పెట్టి సకల జలలో వేసినప్పటి నుంచి బ్రహ్మనాయుడు ప్రేరణ పొందినాడని నాగులపాడులో ఉన్న శివాలయంలో ఒకే ఒక్క ఆధారం ఈమని శివనాగిరెడ్డి దాన్ని కట్టించినాడు. మళ్ళీ ఆ గుడి ఒక్కటే శాసనం ఉంటుంది, మిగతా అంతా ఊరలి గాథలు శ్రీనాథుని పేరుతో వచ్చిన అది అవన్నీ వాటిలో వివరాలు కోను. కానీ ఏది చేసినా ఎట్లా చేసినాడు కానీ చిన్న చాలా అమాయకంగా ఉండి చాలా గొప్ప. ఎంత అమాయకంగా అంటే మాట్లాడు ఇప్పటికి కూడా మాట్లాడు, ఏదో అంటగడుతున్నాడు, అన్నతోని పోయినా అన్నతోటి తిరిగినా అవన్నీ ఉట్టి మాటలు. మనతో వినడంతో చాలామంది రచయితలు రావాలి, ఒక్క మాట వచ్చి నేర్పుతుంటారు. కానీ అతను దీంట్లో ఏంటంటే ఒక్క వాక్యం కూడా పొల్లు లేకుండా, పక్షపాతం అయితే నాగమ్మ వింది అది నేను ఒప్పుకోనని చెప్పిన. ఎందుకంటే బ్రహ్మనాయుడు మీద ఇట్లా ఓరల్ ట్రెడిషన్ల కథల్లో కూడా ఎప్పుడైతే నాగమ్మ గొప్పదంటారో అది కూడా అసత్యమే. ఓరల్ ట్రెడిషన్ అంతా కరెక్ట్. బ్రహ్మనాయుడు విషయంలో చాపకుటి సిద్ధాంతం పెట్టి అందరిని ఏకం చేసి తెప్పలనాయుడు అనే సైన్యాన్ని పెట్టి కులాలను మొత్తం విపరీతంగా దళితులు సైన్యంలోకి వెళ్ళిపోయారు. చిన్న మార్పు కాదు అది. 1180 ప్రాంతం యుద్ధం జరిగింది. వయస్సుల రాజు చరిత్ర కొద్ది తెల్లారుతుంది. ఇప్పుడు హరిశన్ లాంటి ఉన్నప్పుడు మనం కూర్చోవద్దు. నాకు మహా ఇష్టం, ఎందుకంటే మండాది ప్రాంతం అని వేస్తున్నా. ఆ మండాది ప్రాంతం వేస్తే ఆ మండాది నుంచి వచ్చిన వాళ్ళే మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ పేరు వీరమ్మ, మా తాత పేరు చెన్నకేశవుడు, తర్వాత మా మామ పేరు వీరదాసు. మాకు ఏదంటే వాళ్ళు మండారి ఇంటి అక్కడి నుంచి వచ్చినని ఒక వాతావరణం. మా పాలమూరు జిల్లాకు వీళ్ళంతా వచ్చారు. చెప్తే తెల్లారుతనక వాటిలో కోకుండా ఏదైనా బ్రహ్మనాయుడు అయినా ఏ రాజైనా రాజులు అంతే. కానీ చెంచులు మాత్రం ఉత్తములు, చెంచులు శైవులు. ఎందుకంటే చెంచులంతా శైవులు అనేది కాదు. చెంచులు అహోబిలం దగ్గర అవతల నది అవతల కృష్ణ అవతల చెంచులు వైష్ణవులు. నరసింహస్వామితో చెంచులక్ష్మి పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ మల్లయ్య చెంచులు అయితే తెలవాలి మీకు. ఇక్కడ మల్లయ్య చెంచలుడు, అక్కడ నరసింహస్వామి చెంచులు. ఏటవతల కృష్ణవతల కుడి ప్రాంతం అంతా వైష్ణవులు, ఎడమ ప్రాంతం అంతా ఇది చాలా కథ ఉంది. చెంచులది ఎట్లా వైష్ణవ చెంచులు వీళ్ళ చెంచులకు తేడం వల్లది అదో పెద్ద కథ. ఏదైనా పల్నాడు చరిత్ర తెలుగు వాళ్ళ చరిత్ర. అది పల్నాడుదో ఉత్తరాంధ్రదో రాయలసీమదో కాదు. మనం వైష్ణవపట్న అది ఆ పాట వెంకటరమణ అనే పాట పాడి బలవన్నారు మాకు. అది నాకు పారటాకులు కనుక ఇప్పుడు ఈ వేదిక పైన మొత్తం గౌరీశంకరన్న తప్ప అందరూ అప్పలనాయుడు కదా, అందరూ ఒక్క గౌరీశంకర్ తప్ప. అందుకే అందరు నారాయణాంశనే. బండారంశ మా గురువు గారు, మా గురువు గారు అందరూ నారాయణాంశనే. ఎవరు అల్ల నారాయణ కూడా. కనుక ఇంతమంది నారాయణ బ్రహ్మనాయుడు మీద లేనిపోని ఇంత మావుని గంటగట్టకండి. బ్రహ్మనాయుడు అన్నీ చేయడం నాకు తెలుసు. కడపటి యుద్ధంతో వైష్ణవ పక్షపాతాన్ని కనపరిచినారు. దానికి నేను వినమ్రత ప్రకటించుకున్నా.